నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు, వాటిలోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. ప్రధాన లబ్ధిదారు కారుమూరి కుటుంబమే. మద్యం రవాణా కొల్లగొట్టిన సొత్తులో 11.95 కోట్లు వారి ఖాతాల్లోకే. ఆ సొమ్ముతో అప్పులు తీర్చి సిద్ధాస్తులు కొనుగోలు. పుట్టినరోజు వేడుకలు, విమాన ప్రయాణ ఖర్చులు ఈ ఖాతాలోని డబ్బుతోనే. మొత్తం 18.9 కోట్లు మనీ లాండరింగ్కి పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తింపు. కారుమూరి రాజకీయ పలుబడితోనే దోపిడీ. రాజ్ కసెట్తో ప్రతి నెల 50 to 60 లక్షలు చెల్లింపు. మాజీ మంత్రి కారుమూరికి రిమాండ్. చెంచలగూడ జైలుకు తరలింపు. మద్యం రవాణా కుంభకోణం కేసులో ఏపీ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును ఈడీ కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది. ఆదివారం ఆయన కోర్టు చేసిన ఈడీ సోమవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో న్యాయస్థానంలో ప్రవేశపెట్టింది. ఈడీతో పాటు కారుమూరి న్యాయవాదులు వాదన విన్న న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన చెంచలగూడ జైలుకు తరలించారు. మిస్ యూనివర్స్ ఇండియన్గా కేరళ సుందరి. H1Bపై $1.3 లక్షల వడ్డన. కొత్త రుసుములు ప్రతిపాదించిన ట్రంప్ సర్కార్ ఈ ఏడాది చివరికల్లా అమలులోకి తీసుకొచ్చే అవకాశం. రైతుల విజయగాథలు ప్రపంచానికి తెలియాలి. స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత సాధించాలి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. మునుసూరులో పాప్ కార్నికార్ నూతన వంగడం ఆవిష్కరణ. ఆంధ్ర పాప్కార్న్, అరకు కాఫీ. రైల్వే స్టేషన్లో కౌంటర్ ఏర్పాటుకు చర్చలు. పంట ఉత్పత్తులను ప్రాసెస్ చేస్తే రైతులకు లాభదాయకం. మంచి బ్రాండ్తో ఎగుమతులు పెంచుదాం. ముస్నూరులో సీఎం చంద్రబాబు. పట్టణాల్లో హరిత భవనాలు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వ ప్రాధాన్యం. గ్రీన్ బిల్డింగ్ విధానం నిర్మిస్తే ఇంపాక్ట్ రేరా రిజిస్ట్రేషన్ ఫీజులో రాయితీలు. విద్యుత్, నీటి వినియోగం తగ్గించడమే లక్ష్యంగా ప్రణాళికలు. పులివెందులకు జలాభిషేకం. మెగా వాటర్ గ్రిడ్ పునరుజ్జీవం. కూటమి ప్రభుత్వంలో 240 కోట్లు కేటాయించడంతో 96% పూర్తి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. విద్యార్థులను పశువుల కంటే హీనంగా చూస్తున్నారు. రాష్ట్రాలకు రేఖ రాసిన సీజీపై ఆరోపణ. మరింత సులువుగా, పారదర్శకంగా తపాలా సేవలు. పార్సల్ బుకింగ్, షిప్మెంట్ ట్రాకింగ్, డాక్ సేవ యాప్. డాక్ మిత్రతో అందుబాటులోకి డిజిటల్ టూల్స్. ఏపీలో పరిశ్రమలకు వేగంగా అనుమతులు. బెంగళూరులో పారిశ్రామికవేత్తలతో మంత్రి టీజీ భరత్. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలపై సమావేశం. ఆంధ్రజ్యోతి. చేస్తున్నారు. స్థానిక ఎన్నికల వేళ వైసీపీ విచ్చలవిడి. నిధులు లేకున్నా ఎడాపెడా పనులను పందెరం. లభ్యత కంటే కొన్ని రెట్లు అధికంగా మంజూరు. బలం ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక నిధుల స్వాహ. పశ్చిమ జడ్పీలో ఏకంగా 568% పనులు. సాధారణ నిధుల మంజూరులోనూ ఇదే తీరు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీ నేతలు బరి తెగించారు. జడ్పీ, మండల పరిషత్ నిధులు అందుబాటులో అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ పనులు జాతరకు ఎడాపెడా తెరేశారు. తమకు బలంగా ఉన్న స్థానిక సంస్థలు యథేచ్ఛగా పనుల పందెం మొదలుపెట్టారు. సెప్టెంబర్ 23, 24 తేదీలో జడ్పీ ఎంపీటీసీ పదవీ కాలం ముగియనుంది. దీంతో నిధుల లభ్యత కంటే కొన్ని రెట్లు ఎక్కువ పనులు వైసీపీ నేతలు మంజూరు చేస్తున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీగా తమ పదవీ కాలం ఉండగా ఇల్లు చక్కదిద్దుకునే పనులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా కొన్ని జిల్లాల్లో పరిషత్ నిధుల లభ్యత మించి 5 రెట్ల మేర
సాధారణ ఆర్థిక సంఘ నిధులు కింద పనులు మంజూరు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మరీ బరి తెగించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం సంబంధించిన వనరులు 17.11 కోట్లు మాత్రమే ఉండగా 90.57 కోట్ల పనులను మంజూరు చేశారు. ఈ పనులు చేపడితే కాంట్రాక్టర్ బిల్లు చెల్లించడానికి ఎంత లేదన్నా 5 ఏళ్లు పడుతుంది. జెడ్పీ చైర్మన్ రాజకీయంలో ఈ నిర్ణయం తీసుకోవడంతో జెడ్పీ సీఈఓలు వారించలేని పరిస్థితి. ఇక్కడ సాధారణ నిధులు ఏకంగా 5.24 కోట్లు ఉండగా ఏకంగా 30.86 కోట్ల పనులు మంజూరు చేశారు. పశ్చిమ గోదావరితో పాటు విజయనగరం, కర్నూలు జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. విజయనగరం జిల్లాలో 16వ ఆర్థిక సంఘం నిధులు 11 కోట్లు ఉండగా 40.69 కోట్ల పనులు మంజూరు చేశారు. కర్నూలు జిల్లా పరిషత్ నిధులు కేవలం 17 కోట్లు మాత్రమే ఉన్నాయి. అక్కడ ఏకంగా 90.57 కోట్ల పనులు మంజూరు చేశారు. అనంతకు పవన్ శక్తి రాయదుర్గంలో సుజలాన భారీ పెట్టుబడి 10,000 కోట్లతో 1325 మెగావాట్ల పవన్ విద్యుత్ ప్రాజెక్టు స్థాపనకు సిద్ధం. ఇప్పటికే పూర్తయిన S-144 విండ్ బ్లేడ్ ఉత్పత్తి ప్లాంట్. ఈ ప్రాజెక్టులో 4,000 మందికి ఉపాధి. నేడు ప్రారంభించిన మంత్రి లోకేష్. ఆంధ్ర పాప్కార్న్ జన్యుపరంగా మార్పు చెందని మొక్కజొన్నకు శ్రీకారం. కొత్త విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి, సీఎం. ఇది దేశంలోని తొలి నాన్ జీఎంఓ సీడ్. సాగులో స్వయం సమృద్ధి ఎన్డీఏ లక్ష్యం. సీఎం. వ్యవసాయ ఉద్యానోత్పత్తుల ప్రాసెసింగ్. తద్వారా విలువ పెరిగి రైతులకు లబ్ధి. యువత ఫుడ్ ప్రాసెసింగ్పై దృష్టి పెట్టాలి. రైల్వే స్టేషన్లో ఆంధ్ర పాప్కార్న్, అరకు కాఫీ. నదుల అనుసంధానంతోనే నీటి భద్రత. గోదావరి, కృష్ణా, కావేరి, పెన్నా కలిపితే 4 రాష్ట్రాల సమస్యల పరిష్కారం. సీమను ఉద్యాన హబ్గా మార్చేలా కార్యాచరణ. 1,00,000 కోట్ల వ్యయంతో అభివృద్ధి. మునుసూరు సభలో చంద్రబాబు స్పష్టీకరణ. ఆరోగ్యం డిజిటల్. పిహెచ్సిలోనూ టెక్నాలజీ వినియోగం. ప్రతి రోగి డిజిటల్ హెల్త్ కార్డ్. కాగితంతో పని లేకుండా రోగుల చికిత్స. పిహెచ్సిలో ఏఐ స్క్రైబ్ సేవలు. డాక్టర్ సలహాలు ఇచ్చి ఏఐ టూల్స్ వినియోగం. 6 కీలక సేవల సంజీవని ప్రాజెక్టు 29 రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం. ఏపీకి ఎంత ఇస్తే మాకు అంత నీరివ్వాలి. అక్టోబర్ దాకా తాగునీటికి 47 టీఎంసీలు కోరిన ఆంధ్ర. ఈ ఏడాది 112 టీఎంసీలు డిమాండ్ చేసిన తెలంగాణ. తమ వాటాను రిజర్వాయర్లో నిల్వ చేయాలని వినతి. ఆ రాష్ట్ర వాదన సమ్మతం కాదని ఏపీ స్పష్టీకరణ. వచ్చే నెల 4కి వాయిదా వేసిన కేఆర్ఎంబీ. కృష్ణా బోర్డు భేటీలో తెలంగాణ డిమాండ్ కేటాయింపులపై కుదరని ఏకాభిప్రాయం. నిత్యం ప్రత్యక్ష నరకం. సాదిక్ క్రూరుడు. ఘోరంగా హింసించేవాడు. నా జీవితాన్ని అండగా ఉంటానని నమ్మ కొన్ని ప్రైవేట్ విషయాలతో బ్లాక్మెయిల్ చేశాడు. ఎదిరించి ప్రతిసారి నన్ను తీవ్రంగా కొట్టేవాడు. తట్టుకోలేక చాలాసార్లు చచ్చిపోదాం అనుకున్నా. నా భర్త విషపూరిత కెమికల్ ఇచ్చి చంపేశాడు. అతను చనిపోయాక నాపై కంట్రోల్ తీసుకున్నాడు. ఆస్తులు, లాకర్ తాళాలు అన్నీ లాగేసుకున్నాడు. మతం మారాలని ప్రతినిత్యం నాపై ఒత్తిడి. సౌజన్య సూసైడ్ నోట్లో సంచలన విషయాలు. జైలుకు సైకో సాదిక్ 14 రోజులు రిమాండ్. జగదీశ్వర్ రెడ్డిని చంపేందుకు తానే సూసైడ్ తెప్పించినట్టు పోలీసు విచారణ ఒప్పుకోలు. మత మార్పిడికి సాదిక్ ఒత్తిడి. ఎస్పీ బిందు మాధవ్. H-1 బిల్పై అమెరికా నిఘా నేత్రం. వీసా స్పాన్సర్షిప్ సంస్థల టార్గెట్గా ట్రాన్స్ఫర్ సోదాలు. ఇక తమిళనాడు వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. అజిత్ దోవల్కు త్వరలో స్థానచలం. భద్రతా సలహాదారుగా తప్పించి గవర్నర్గా నియామకం. సర్వీస్ టీచర్లకు స్పెషల్ టైట్. విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల. సెప్టెంబర్ 2 నుంచి దరఖాస్తులు. అక్టోబర్ 11 నుంచి 21 వరకు పరీక్షలు. టైట్ లేని ఉపాధ్యాయులు 72,330 మంది. పరీక్ష విధానం మార్చాలి. సంఘాల వినతి. ఆ ప్రచారం నమ్మొద్దు. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలపై వాట్సాప్లో తప్పుడు సమాచారం. ప్రజలను తప్పుదో పట్టించేలా ప్రచారం చేస్తే కఠిన చర్యలు. అధికారిక ప్రెస్ నోట్ లేదు. ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారానే వెల్లడి. రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ.
ఈ రోజు రెడ్ బుక్, రేపు అదే డెత్ బుక్. లోకేష్కు జోగి రమేష్ హెచ్చరిక, మత మార్పిడి సహాపుల ఆరోపణలపై మౌనం. నా భార్య బైబిల్ చదివితే తప్ప అని ప్రశ్న. ఒకే బ్యారాక్లో తండ్రి కొడుకులు. చెంచలగూడ జైల్లో మాజీ మంత్రి కారుమూరి. ఏపీ మద్యం రవాణా స్కామ్ కేసులో 2 వారాలు జ్యుడిషియల్ రిమాండ్ విధింపు. ఈ కేసు ఇదే జైల్లో ఉన్న కారుమూరి కుమారుడు రాజ్ కసిరెడ్డి వాసుదేవరెడ్డి కూడా. సాక్షి, అవుట్ పేషెంట్ జుడోల సమ్మెపై బాబు సర్కార్ మొండి పట్టుదల. న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించకుండా తత్సారం. ప్రభుత్వ వైద్య రంగానికి నీరు గచ్చే కుట్రలు. బోధనాసుపత్రిలో రోగులు వ్యూహాకారాలు. నర్సులు, నర్సింగ్ విద్యార్థులే దిక్కు. ఓపీలో గంటల తరబడి పడిగాపులు. వారం 10 రోజులుగా మందులు రాసిచ్చి పంపేస్తున్న వైనం. అన్ని జీజీహెచ్లో 2 వారాలు అత్యవసరంగా కానీ మేజర్, మైనర్ సర్జరీలు వాయిదా. 70% పైగా పడిపోయిన కానుపులు. రాష్ట్ర వ్యాప్తంగా అడ్మిషన్లు 40% తగ్గుదల. ఆత్మగౌరవం కోసమే పోరాటం. ఉద్యోగులు ఏపీజేసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు పిలుపు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు. ఏకతాటిపై పోరాడతాం. ఐక్య పోరాటాలకు ఏపీఎన్జీఓలు, ఇతర సంఘాలు కలిసి రావాలి. రేవంత్ జరిగే రాష్ట్ర సదస్సు పోస్టర్ కార్యపత్రం విడుదల. పీఆర్సీ 30% ఐఆర్ పెండింగ్లో ఉన్న 5 డిఏలు ఇవ్వాలి. 40,000 కోట్ల బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్. సెల్ఫ్ ఫైనాన్స్ అబద్ధం. రాజధాని అమరావతిపై చంద్రబాబు చెప్పేదంతా బూటకం. 2026-27 బడ్జెట్లో రాజధాని పనులకు 6,000 కోట్లు కేటాయించిన సర్కారు. అందులో 1,200 కోట్లు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు. 14-19 మధ్య రాజధాని కోసం 5,013 కోట్ల అప్పు. దాన్ని తీర్చేందుకు బడ్జెట్లో 836 కోట్లు కేటాయింపు. ఇందులో ఇటీవల 42 కోట్లు చెల్లింపు. 2024 నుంచి ఇప్పటి వరకు రాజధానికి 47,628 కోట్ల అప్పు. రాజధానికి 53,000 మించి 2.29 లక్షలకు విస్తరించేందుకు తాజాగా ప్రణాళిక. మౌలిక సదుపాయాల కల్పనకు ఎకరానికి 2 కోట్ల చొప్పున 4.58 లక్షల కోట్ల అప్పు. షుగర్ రేట్ వెంటే బీపీ. నెల రోజుల్లో 30% పెరిగిన ధర. రిటైల్ మార్కెట్లో సగటు కేజీ 63. తగ్గిన ఉత్పత్తి. పండుగల సీజన్ డిమాండ్తో కొరత. పంట నష్టం, అక్రమ నిల్వలు, సరఫరాపై ప్రభావం. ఇథనాల్ కోసం మళ్లింపు ప్రభావం కూడా. దశాబ్దం తర్వాత దేశంలో తొలిసారిగా దిగుమతుల బాట. ఇప్పటికీ ఎగుమతులపై నిషేధం. నదుల అనుసంధానంతో అన్స్టాపబుల్. దేశ అభివృద్ధి పరుగులు. నీటి వనరుల సద్వినియోగం జరగాలి. ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన ఇదే. గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా, కావేరీ నదుల అనుసంధానంతో 4 రాష్ట్రాల సమస్యల పరిష్కారం. కష్టకాలంలో అన్ని రాష్ట్రాల ఆయకట్లు సిద్ధీకరణ. సీఎం చంద్రబాబు నాయుడు. మళ్లీ కాక్రోచ్ ముట్టడి. కేంద్రం మాట తప్పింది. ఒక హామీ కూడా నెరవేర్చలేదు. మా సహనాన్ని బలహీనంగా భావించవద్దు. సెప్టెంబర్ 5న చలో ఢిల్లీ యువతకు జేపీ పిలుపు. బడిలో పిల్లలను జంతువులా చూస్తున్నారు. పాఠశాల పరిస్థితులపై 6 ప్రశ్నాస్త్రాలు. అన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రులకు సీజీఐ చీఫ్ లేఖ. పంటలకు విలువ జోడిద్దాం, మార్కెట్ను శాసిద్దాం. గ్లోబల్ బ్రాండ్గా ఆంధ్ర పాప్కార్న్, అరకు కాఫీ, కోస్తా కోకో. ఫుడ్ ప్రాసెసింగ్తో నాణ్యత విలువ. అంతర్జాతీయ మార్కెట్లకు మన ఉత్పత్తులు. దేశీయ రకం హైబ్రిడ్ పాప్కార్న్ మొక్కజొన్న విత్తనాలు విడుదల. ఉపరాష్ట్రపతి సీజే రాధాకృష్ణ కలిసి కార్యక్రమం పాల్గొన్న ముఖ్యమంత్రి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.